హాయ్! వేసవి వచ్చేసింది అంటే ఏసీ కొనాలనే ఆలోచన కూడా స్టార్ట్ అవుతుంది. కానీ మార్కెట్కి వెళితే అబ్బో! ఒకే బ్రాండ్లో చూడటానికి ఒకేలా ఉండే ఎన్నో మోడల్స్. ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతాం కదా. రండి, ఈరోజు ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసేద్దాం. కరెక్ట్. ఇదే కదా అసలు పాయింట్. ముఖ్యంగా ఈ టెక్ గ్యాజెట్స్ విషయంలో అయితే పైన చూడ్డానికి అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి, కానీ లోపల ఫీచర్లు వేరు, ధరలు వేరు. అప్పుడు సరైంది ఎలా ఎంచుకోవడం? నిజంగా పెద్ద తలనొప్పే. ఇప్పుడిక్కడ చూడండి, ఈ రెండు ఏసీలు చూడ్డానికి అచ్చుగుద్దినట్టు ఒకేలా లేవు. కానీ అసలు మ్యాటరంతా డిజైన్లో కాదు, వాటి లోపల దాగున్న టెక్నాలజీలో ఉంది. ఆ చిన్న చిన్న తేడాలే వాటి పర్ఫార్మెన్స్ని, ప్రైజ్ని డిసైడ్ చేస్తాయి. సరే, ఇంకా లేట్ చేయకుండా సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. డైకిన్కి చెందిన 3 పాపులర్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీలను తీసుకుని వాటిని విడమరచి చూద్దాం. మన అవసరాలకు ఏది బెస్ట్ సూట్ అవుతుందో తెలుసుకుందాం. లిస్ట్లో మన ఫస్ట్ మోడల్ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకునేవాళ్ల కోసం. దీని పేరు FTKU50. ప్రైస్ చూస్తే సుమారు 42,900. అందుకే దీన్ని మనం ఒక వాల్యూ చాయిస్ అనొచ్చు. నెక్స్ట్, FTKM50. దీని ధర సుమారు 45,200. అంటే అటు బడ్జెట్కి ఇటు ప్రీమియం ఫీచర్లకి మధ్యలో ఒక బ్యాలెన్స్డ్ ఆప్షన్ అనమాట. అందుకే దీన్ని బ్యాలెన్స్డ్ పర్ఫార్మర్ అని పిలుద్దాం. ఇక ఫైనల్గా ఈ మూడింటిలోనూ కాస్త కాస్ట్లీ మోడల్ FTKR50. దీని ధర 47,200. మరి అంత ఎక్కువ ధర ఎందుకు అంటారా? ఆ విషయం దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే మీకే అర్థమవుతుంది. అందుకే దీనికి ది స్మార్ట్ హబ్ అని పేరు పెట్టాం. సరే, ఈ 3 మోడల్స్ని వేర్వేరుగా చూసే ముందు అసలు మూడింట్లోనూ కామన్గా ఉన్న ఫీచర్లేంటో ఫాస్ట్గా లుక్కేద్దాం. ఇవి డైకిన్ ఏసీలకు స్టాండర్డ్ అన్నమాట. ఈ 3 మోడల్స్ కూడా 5 స్టార్ రేటింగ్తో వస్తాయి. మరి దీనివల్ల వచ్చే పెద్ద బెనిఫిట్ ఏంటి? సింపుల్, పవర్ చాలా తక్కువ తీసుకుంటాయి. అంటే జేబుకు కరెంటు బిల్లుల భారం బాగా తగ్గుతుంది. ఓ, ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ చాలా ఇంపార్టెంట్. 55 డిగ్రీల సెల్సియస్. అంటే మన దగ్గర ఎండలు మండిపోతున్నా సరే, బయట టెంపరేచర్ 55 డిగ్రీలు ఉన్నా కూడా ఈ ఏసీలు కూల్గా పనిచేస్తాయి. మన ఇండియన్ కండిషన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయన్నమాట. ఓ మంచి ఏసీ అంటే కేవలం గదిని చల్లబరచడమే కాదు కదా, మంచి కంఫర్ట్ని, మంచి గాలిని కూడా అందించాలి. సో ఆ విషయంలో ఈ 3 ఏసీల్లో ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం. ఈ మూడింటిలోనూ కొన్ని కామన్ ఫీచర్లున్నాయి. గాలిని శుభ్రం చేయడానికి PM 2.5 ఫిల్టర్, ఇండోర్ యూనిట్ దానంతటదే క్లీన్ చేసుకునేలా డ్యూ క్లీన్ టెక్నాలజీ, ఇంకా ఎంత పవర్ వాడుతున్నామో చూపించే ట్రిపుల్ డిస్ప్లే. ఇవన్నీ 3 మోడల్స్లోనూ కామన్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్, 3D ఎయిర్ ఫ్లో. దీని స్పెషాలిటీ ఏంటంటే గాలిని కేవలం ఒకే వైపు కాకుండా గది నలుమూలలకు సమానంగా పంపిస్తుంది. దీంతో రూమంతా యూనిఫామ్గా కూల్ అవుతుంది. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్. ఈ ఫీచర్ మన మిడిల్ రేంజ్ FTKM, ప్రీమియం FTKR మోడల్స్లో మాత్రమే ఉంది. బడ్జెట్ FTKU మోడల్లో ఇది లేదు. ఓకే, కామన్ ఫీచర్లు చూశాం. ఇప్పుడు అసలు కథలోకొద్దాం. ఈ 3 మోడల్స్ మధ్య ధరలో అంత తేడా ఎందుకుంది? వాటిని స్పెషల్గా నిలబెట్టే ఫీచర్లేంటి? మన డెసిషన్ మొత్తం ఇక్కడే ఆధారపడి ఉంటుంది. మొదటగా బడ్జెట్ మోడల్ FTKUలో ఉన్న ఒక యూనిక్ ఫీచర్ చూద్దాం. దాని పేరు పవర్ చిల్. ఊహించుకోండి, బయట మండుటెండలోంచి అప్పుడే ఇంట్లోకొచ్చారు. వెంటనే చల్లదనం కావాలి. అప్పుడు ఈ బటన్ నొక్కితే చాలు, రూమ్ మామూలు కన్నా 20% ఫాస్ట్గా కూలైపోతుంది. ఇంట్రెస్టింగ్గా ఈ ఫీచర్ మిగిలిన 2 కాస్ట్లీ మోడల్స్లో లేదు. ఇక్కడే స్మార్ట్ టెక్నాలజీ ఎంటర్ అవుతుంది. ఈ టేబుల్ చూడండి, మన ప్రీమియం మోడల్ FTKRని మొబైల్ యాప్తో ప్రపంచంలో ఎక్కడ్నుంచైనా కంట్రోల్ చేయొచ్చు. అంతేనా? ఇంట్లో ఉంటే చాలు, అలెక్సా ఏసీ ఆన్ చేయి అని వాయిస్ కమాండ్స్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఈ స్మార్ట్ కంఫర్ట్ మిడిల్ రేంజ్ FTKM మోడల్లో మిస్ అవుతుంది. ఇక మన్నిక విషయానికొస్తే ఈ DNS కోటింగ్ అనేది చాలా కీలకం. ఇది ఇండోర్ యూనిట్లోని ముఖ్యమైన భాగాల్ని తుప్పు, పొల్యూషన్ నుంచి కాపాడుతుంది. అయితే ఇక్కడొక సర్ప్రైజింగ్ పాయింట్ ఉంది. ఈ స్పెషల్ ప్రొటెక్టివ్ కోటింగ్ మన బడ్జెట్ మోడల్ FTKUలో, ఇంకా టాప్ ఎండ్ మోడల్ FTKRలో ఉంది. కానీ మధ్యలో ఉన్న FTKM మోడల్లో లేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది గదూ? గమనించాల్సిన విషయం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ ఒకచోట పెట్టి ఒక ఫైనల్ కంపారిజన్ చూద్దాం. అప్పుడు మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఈ ఒక్క టేబుల్ చాలు మొత్తం కథ అర్థం చేసుకోవడానికి. ఫాస్ట్ కూలింగ్ కావాలంటే FTKUలో పవర్ చిల్ ఉంది.
రూమ్ అంతా ఈవెన్గా కూలింగ్ కావాలంటే FTKM, FTKRలలో 3D ఎయిర్ ఫ్లో ఉంది. వాయిస్ కంట్రోల్, యాప్ కంట్రోల్ లాంటి స్మార్ట్ ఫీచర్లు కావాలంటే ఖచ్చితంగా FTKRకే వెళ్ళాలి. ఇక లాస్ట్లో ఉన్న 2 ఫీచర్లు చూడండి. మన్నికలు పెంచే పేటెంట్ కోటింగ్ మరియు సెన్సార్లతో పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేసే హెప్టాసెన్స్ టెక్నాలజీ. ఈ రెండూ మన బడ్జెట్ మోడల్లోనూ ప్రీమియం మోడల్లోనూ ఉన్నాయి, కానీ మధ్యలో ఉన్న బ్యాలెన్స్డ్ మోడల్లో లేవు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు ధరల వైపు చూస్తే ప్రతి మోడల్కి దాని ఫీచర్లకున్న లింక్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక మోడల్కి ఇంకో మోడల్కి మధ్య సుమారు 2-3 వేల రూపాయల తేడా ఉంది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, మనం అదనంగా పెట్టే ఆ డబ్బుకు ఆ ఫీచర్లు వర్తా కాదా? సో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత డెసిషన్ తీసుకోవడం కాస్త ఈజీ అవ్వాలి. ఎవరి ప్రాధాన్యతలు వారివి. వెంటనే ఫాస్ట్ కూలింగ్ కావడమే ముఖ్యమా, లేక యాప్, వాయిస్ కంట్రోల్ లాంటి స్మార్ట్ కంఫర్ట్ కావాలా, లేదా ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్గా ఉండే పర్ఫార్మెన్స్ చాలనుకుంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం మనలోనే ఉంటుంది. దానిబట్టే మనకు ఏ ఏసీ సరైనదో తేలిపోతుంది.